నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే. బంధు ప్రీతికి అతీతం కాదు. చెదువీరా అని విప్లవ శ్లోకాలు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు. తన నమ్ముకున్నటువంటి కాపుల్ని కానీ బీసీలు కానీ పక్కన పెట్టి తన అన్నగారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నగారైనటువంటి నాగేంద్రబాబు గారిని మంత్రివర్గంలోకి తెచ్చుకుంటున్నారు. ఇంతకన్నా స్వార్థం ఏం కావాలి చెప్పండి? ఇంతకన్నా ప్రజాసేవ ఏం కావాలి? చాలా గొప్ప ప్రజాసేవ కదా. అంతకన్నా నేను ఏం కామెంట్ చేయని చెప్పండి? మంచిదే. బాబు కొడుకులు అన్నాదమ్ములు ఆంధ్ర రాష్ట్రం, బాబు కొడుకులు అన్నాదమ్ములు ఆంధ్ర రాష్ట్రం. ఇక చూస్తాం కదా బ్రహ్మాండంగా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది రాజకీయం. ఈ 4 సంవత్సరాలు చూద్దాం ఎంత రచ్చరచ్చ చేస్తారో. ఈ రాష్ట్రాన్ని హామీలు ఎగ్గొడతారు, హామీలు ఏం చెయ్యరు. బంధు ప్రీతి, డబ్బులు సంపాదన రెండో పనే లేదు. అక్కడ లోకేష్ డబ్బులు లెక్కేసుకోవటం, ఇక్కడేమో మన నారాయణ మనోహర్ డబ్బులు లెక్కేసుకోవటం. ఇది తప్ప రెండే పనే లేదు. వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు తీసుకుని రాజకీయాన్ని రచ్చదీసే కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైన రాజకీయాన్ని